ఆసక్తులు గురైనట్టుగా అనిపిస్తే కనుక ఆలస్యం చేయకుండా మీ పక్కన ఉన్నటువంటి చక్కగా అవుతుందండి. కాకపోతే ఒక 10 నిమిషాలు ఇటు అవుట్ అవ్వచ్చు తప్ప అందరికీ చక్కగా అవుతుంది. చేసుకోవాలి. మన వస్తువుల పట్ల మనమే జాగ్రత్త వహించాల్సిందిగా పోలీసు వారు తెలియజేస్తున్నారు. భక్తుల విషయంలో పోలీసు వారితో సహకరిస్తారని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రధాన ఆలయం వద్ద ఆ లోపల గౌడెత్తు కనబడుతుందండి. దయచేసి 2 గంటల వద్ద సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ అక్కడ ఉన్న భక్తుల్ని త్వరగా పంపించి ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలు కానీ కూతురు కానీ కూడా అదిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి మన వస్తువుల పట్ల మనమే జాగ్రత్త వహించాల్సిందిగా పోలీసు వారు తెలియజేస్తున్నారు. భక్తుల విషయంలో పోలీసు వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోల్పోయే అవకాశం ఉంది. అంత బాధపడే ప్రయోజనం లేదు. కాబట్టి భక్తులు పెద్ద మనసు ఆలోచించి మీ యొక్క వస్తువుల పట్ల మీరే బాధ్యత జాగ్రత్త వహించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని విధంగా ఏర్పాట్లు చేశారండి. భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారండి. ఎక్కడ దొంగతనం జరగనీయకుండా మా క్రైమ్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. భక్తులందరూ కూడా మేము జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాం. భక్తులందరికీ ఈరోజు పౌర్ణిమ మంచి రోజు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి అని ప్రార్థిస్తూ కోరుకుంటూ మన ఈ ఇంకా 2 గురువారాలు ఉన్నాయి. ఇటువంటి పెద్ద సంఖ్యలో భక్తులు రాబోతున్నారండి. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తారని మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. పబ్లిక్ కూడా తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అందరికీ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మంచి ఏర్పాట్లు చేసిన దేవస్థానం ఈఓ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భక్తులకు కూడా పోలీసు వాళ్ళతో సహకరిస్తున్నారని అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.